నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడతాం సార్. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్, బోర్డు మీద ఆల్రెడీ రాశారు, శని వక్రగతి జరగబోతోంది. 4 నెలలు సార్, 4.5 నెలలు దాదాపుగా. మనకి 29 జూన్ నుంచి 15 నవంబర్ వరకు ఉంటుందండి. అంటే ఏమీ లేదు, ఇది ఈ వెనక్కి తిరిగి ఉన్నట్టుగా కనిపిస్తుంది, కానీ మనకి సర్క్యులేషన్ లో వెనక మకర రాశి కుంభకరం వైపు తిరిగిన ఫలితాలు వస్తూ ఉంటాయి. దానివల్ల ప్రతి లగ్నం వారికి, లగ్నం తెలిస్తే లగ్నము, లగ్నం తెలియకపోతే రాశి వారికి మంచి విషయాలు ఉంటాయి. ఇందులో పాజిటివ్ ఉంటుంది, జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా ఇది వక్రగతి వల్ల పర్టికులర్ గా ఈ వక్రించిన శని దీన్ని చూస్తున్నాడు. సో 29 జూన్ నుంచి 13 జూలై వరకు ఇక్కడ ఉంటాడు కుజుడు. సో 29, 13 వరకు, అంటే దాదాపు ఒక 15 రోజుల పాటు ఇది ప్రపంచ వ్యాప్తంగా కానీ దీని ప్రభావం ఉంటుంది. అంటే ఎట్లాంటివి సార్? విపత్తులు అట్లాంటివి? విపత్తులు అదేనండి. ఇప్పుడు కామన్ గా మీరు గమనించినట్లయితే ఈ శని సామాన్యంగా చూస్తుంటేనే మనం గతంలో కూడా చెప్పుకున్నాం, పేరుకు వర్షాకాలంగానే ఎండలు బాగా వస్తూ ఉంటాయి. ఒక పక్క బాగా ఎండ వస్తుంది అనేసరికి ఇంకో దగ్గర విపరీతం వర్షం పడుతూ ఉంటుంది. అంటే ప్రకృతిలో ఏదైతే బ్యాలెన్స్ అనేది తప్పుతుంది, శని కుజులు ఎప్పుడైనా వీక్షించుకుంటున్నా కూడా. అయితే దీనివల్ల మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు చూడండి, మనకి ఈ ఫ్లష్ ఈటింగ్ బ్యాక్టీరియా ఏదో అంటున్నారు, దాదాపుగా 2006లో వచ్చింది జపాన్లో. ఇప్పుడు కాదు, 2004లో వస్తే 2006లో దాన్ని డిటెక్ట్ చేశారు. 2006 నుంచి ఉన్నటువంటిది, అదేం కొత్తగా ఇప్పుడు ఇండియాకి వచ్చేసి ఏదో అయిపోతుంది అనుకునేటువంటి భయం అయితే పడాల్సిన పని లేదు. కాకపోతే ఈ కాంబినేషన్ వల్ల ఏమిటంటే ప్రపంచవ్యాప్తంగా కానివ్వండి, దేశాల వారిగా కానివ్వండి, మనకి రాష్ట్రాల వారిగా కానివ్వండి, అనవసరమైన గొడవలకు దారితీస్తూ ఉంటుంది. సాధారణంగా ఇది మనకి క్రోధినామ సంవత్సరం. కుజుడు ఓన్ హౌస్ లో ఉన్నాడు. ఇన్ని రోజులు శని చూస్తున్నందుకు ఆల్రెడీ జరుగుతున్నాయి. వక్రించి చూస్తున్నప్పుడు ఇంకొంచెం డిఫరెంట్ గా గొడవలు. అందులో ముఖ్యంగా సరిహద్దుల్లో ఉండేటువంటి ఈ భద్రతను కల్పిస్తున్నటువంటి ఈ యొక్క సైనికులు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ మీద కానీ కాస్త ఎక్కువ ప్రభావం చూపిస్తుంటుంది. వాళ్ళకి కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ ఇవ్వడం, ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వక్రించిన శని చూస్తున్నాడుగా, అందుకని. అండ్ అదే విధంగా కొన్ని అల్లకల్లోలకు సంబంధించిన దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఏదైనా కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు మనకి పిఎంలు కావచ్చు, వాళ్ళు ఆ నిర్ణయాలను కొంత వ్యతిరేకిస్తూ కొన్ని అల్లర్లు జరగడం కానీ, కొన్ని తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవడం కానీ, ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. అదొకటి మెయిన్ గా చూసుకోవాలి ఈ శని వక్రగతి అండ్ ఈ కుజుడు దృష్టి పడడం వల్ల. అయితే ద్వాదశ రాశులకి కూడా డెఫినెట్ గా ఆయన ఇచ్చేటటువంటి ఫలితాలు ఉంటాయి కదా సార్? డెఫినెట్ గా మార్పు ఉండబోతోంది. ఎందుకంటే అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని వాళ్ళకి ఎలాగో అలాగే ఉంటుంది. కానీ అష్టమ శని, అర్ధాష్టమ శని వాళ్ళకి ఏమైనా డిఫరెన్సెస్ ఉంటాయా? రైట్ సార్. అయితే మరి ద్వాదశ రాశుల వాళ్ళు కూడా ఈ పీరియడ్ ని ఎట్లా ఉండబోతుంది ఈ 4.5 నెలలు కూడా, అలాగే శని యొక్క అనుగ్రహమే పొందడం కోసం ఎట్లాంటి రెమెడీస్ చేసుకోవచ్చు అనేది ఒక్కసారి వివరంగా అన్ని రాశుల వాళ్ళకి చెప్తారా సార్? చెప్తాను. ఆఖరిలో ఈ అర్ధాష్టమ, అష్టమ శని వాళ్ళకి ఏం మార్పు వస్తుందో కూడా చెప్తాను, ఎండింగ్ లో చెప్తాను. తప్పకుండా సార్. సార్, మరి సింహరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు సార్ శని? ఎందుకంటే సింహం అంటేనే వాళ్ళ నాన్నగారు రాశి. సప్తమ శనిగా ఉన్నటువంటి ఈ శని భగవానుడు మరి ఎట్లాంటి రిజల్ట్స్ ఇవ్వబోతున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సింహ లగ్నం ప్రధానంగా తీసుకోవాలి. లగ్నం తెలియని వారు రాసి చూసుకోవచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే ఈ సింహం వారికి సప్తమంలో ఉండే శని వక్రించినందుకు పార్ట్నర్స్ ఎవరైనా మారడం, అంటే జీవిత భాగస్వామి లేదా బిజినెస్ పార్ట్నర్స్ పర్టికులర్గా చూసుకుంటే కనుక సింహం వారికి మార్పు, ఏదైనా ఊరికి వెళ్ళడం కానీ, అంటే వాళ్ళు ఇక్కడ ఉన్నారు ఇద్దరు గజ భార్య భర్త, అతనికో లేదా ఆమెకో ఇంకో అబ్రాడ్ ఛాన్స్ వచ్చింది, కొంత దూరం అనేటువంటిది చూపిస్తుంది. అంటే ఏదైనా ఛాన్స్ వచ్చి కూడా వెళ్ళొచ్చు. మనం నెగిటివ్ గా చూడకూడదు, ఇది కూడా పాజిటివ్ గా చూసుకుందాం. ఛాన్స్ వచ్చి కూడా వెళ్ళొచ్చు. అలాగే ఈ శని వక్రగతి సింహం వారికి ఉద్యోగ అవకాశాలు ఇస్తుంది. ఇంటర్వ్యూస్ లో సెలెక్ట్ అవ్వడం కానీ, ఉద్యోగ సంబంధించిన విషయంలో చాలా చక్కటి ఫలితాలు అనేటువంటిది శని ఇస్తుంది. అండ్ అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఫైనాన్షియల్ గ్రోత్ కూడా పెరుగుతుంది సింహం వారికి. అంటే గతంలో ఏదైనా మనీ ఆగిపోయినటువంటి ధనం అనేటువంటిది వస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ సప్తమ స్థానంలో ఉండేటువంటి శని ఎప్పుడైతే వక్రించాడో ఈ ఫలితం ఇస్తూ, మరొకటి ఏంటంటే ఇక్కడ రుణాలు లభించేటువంటి యోగాన్ని కూడా ఇస్తాడు ఇక్కడ. అంటే లోన్స్ కోసం ట్రై చేసేటువంటి వారికి, లాంగ్ టర్మ్
లోన్స్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో చాలా చాలా బాగుంటుంది. డైలీ లైఫ్ ని చూస్తున్నారు కదా సార్, ఏమైనా స్లో డౌన్ అవ్వడం లైఫ్ అట్లాంటివి ఏమైనా ఉంటాయా? స్లో డౌన్ అవ్వడం అంటే Hmm. కొంచెం అంటే నర్వ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండేవారు కొంచెం చూసుకోవాలి Hmm. స్లో డౌన్. అండ్ అట్లాగే కొంచెం మనకి చూడండి షుగర్ బీపీ లాంటి వ్యాధులు ఉండేవారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీరు గమనించండి దీనికి కాలం కూడా కరెక్ట్ గా అలాగే కలిసి వచ్చినట్టు వర్షాకాలం చలికాలం కొంచెం హెల్త్ కి సంబంధించినవి కదా. కొంత రోగాలు అనేవి రోగాలు పెరుగుతాయి. సహజంగానే సింహలగ్నము లగ్నాధిపతి రవి తన ప్రభావం తగ్గుతుంది. వర్షాకాలం చలికాలము రోగ ప్రభావం పెరుగుతుంది. కొంచెం వీళ్ళు హెల్త్ కాన్షియస్ కొంచెం తీసుకోవాలి. కొంచెం ఎక్సర్సైజెస్ చేయడము సూర్య నమస్కారాలు చేయడం చేస్తూ ఉంటే బాగుంటుంది. అయితే వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ పర్టికులర్గా భూమి మీద కానీ ఏదైనా మిషనరీస్ కొనడం కానీ లేకపోతే ఏదైనా ఫ్యాక్టరీస్ ఎస్టాబ్లిష్ చేసే విషయంలో పర్టికులర్గా జాగ్రత్తగా ఉండాలి సింహం వారు. అది మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ సంతానాన్ని విదేశాలకు పంపించేటువంటి ప్రయత్నాల విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉంటూ షేర్ మార్కెటింగ్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. లేదా ఫ్రెండ్స్తో అనవసరమైన అవమానాలు పడ్డం ఇట్లాంటివి కొంచెం ఇస్తూ ఉంటుంది. ఇమ్యూనిటీని పెంచుకోవాలి. ఎందుకంటే ఇక్కడ రోగభావం ఎప్పుడైతే ఇది వక్రించి వెనక్కి వచ్చిందో ఇమ్యూనిటీని తగ్గిస్తూ ఉంటుంది. కాబట్టి ఇమ్యూనిటీని పెంచుకోవడానికి ఎటువంటివి ఉన్నాయో చేస్తూ వీలైనంత మటుకు ఎప్పుడైనా రోగభావాన్ని కనుక యాక్టివ్ చేసినప్పుడు వీళ్ళు నువ్వులు దానంగా ఇస్తే ఇంకా మంచిది. తెల్ల నువ్వులు నీలం రంగు వస్త్రము దానంగా గనక ఇచ్చినట్లయితే ఈ రోగభావాన్ని ఎక్కువగా యాక్టివ్ చేయడం డైలీ జరిగే వర్క్స్ లో కొంచెం స్లో అవుతూ ఉంటాయి కాబట్టి అదొక్కటి ఉంటుంది. బట్ వేరే ఇబ్బంది ఏమి ఉండదు. అలాగే మరి వీరు చేసుకోవాల్సినటువంటి రెమెడీస్ ఏంటి సార్? వీళ్ళు పరిహారం పర్టికులర్ గా చూసుకున్నట్లయితే జై గురుదత్త శ్రీ గురుదత్త అనే నామస్మరణ అండ్ దుర్గాదేవి యొక్క ఆరాధన చేసుకుంటే మంచిది. అయితే కామన్ గా మరి సింహరాశి వారు ఏ విధి విధానాలను పాటించాలి, ఎట్లాంటి రెమెడీస్ ని ఫాలో చేయాలి అనేది కూడా ఒక్కసారి తెలియజేయండి సార్. మరి కామన్ గా చేసుకోవాల్సినటువంటి రెమెడీస్ ఏంటి సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి విశ్వంలో ఎప్పుడైతే పలానా ప్లానెట్ ఒక ఎనర్జీ కలిగిన ప్లానెట్ ఇంకో ఎనర్జీ కలిగిన ప్లానెట్తో వీక్షణలు ఉన్నప్పుడు ప్రకృతిలో మార్పులు వస్తాయని చెప్పుకున్నాం మనం. అంటే ఎండ వర్షం ఇవన్నిట్లో ఎలా ఉంటుందో జీవుల మీద కూడా దాని ప్రభావం ఉంటుంది. సహజంగానే ఇది క్రోధినామ సంవత్సరం కొంచెం గొడవలకు ఎక్కువ దారితీస్తుంది. కాబట్టి ఈ రెండు గ్రహాలకు పర్టికులర్గా అంటే కుజ శని గ్రహాలకి దీపారాధన చేయడం చేయాలి. ఇప్పుడు ఎనర్జీ కంట్రోల్ అవుతుంది. అలాగే బెల్లము క్యారెట్స్ ఈ రెండు పదార్థాలని గోవులకు తినిపించడం చేస్తూ ఉండాలి. బెల్లం ఒకటి క్యారెట్స్ ఒకటి మంగళవారం శనివారం తినిపిస్తూ ఉండాలి. వీలైనంత మటుకు ఆంజనేయ స్వామి ఆలయాలకు వెళ్ళడము ఓం హరిమర్కట మర్కటాయ నమః అందరూ చేసుకోవచ్చు. లేదా ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయ నమః. ఎందుకంటే శని వక్రించాడు కదా, అంటే ఈ లాభము కర్మ కనెక్ట్ అయ్యాయి. లాభము కర్మ శనికి సంబంధించిన మంత్రాల్లో అంటే శని అనుగ్రహం కలగాలనుకునేటువంటి దాంట్లో అమ్మవారి మంత్రాల్లో ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయ నమః. దీంతో పాటు ఓం శ్రీమాత్రే నమః ప్రతిరోజు చేసుకుంటే అంటే మనకి బయట ఎలాగున్న పరిస్థితులు మనకి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. బయట పరిస్థితులు గొడవలు జరగవచ్చు, రకరకాల అవ్వచ్చు, డిఫరెంట్ అవ్వచ్చు, కానీ వీళ్ళకి సేఫ్గా ఉంటారు ఇది చేసుకుంటే. అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే శని వారము మరియు మంగళవారము గోవులకు క్యారెట్స్ బెల్లం తినిపించడంతో పాటు వీలైతే గనక పెరుగన్నాన్ని పంచడం పేదలకి, లేదా గూడాన్నము అంటారు. అంటే మనకి మన బెల్లంతో తయారు చేసిన పదార్థము కొంచెం నెయ్యి కూడా వేసి దాన్ని అమ్మవారికి నైవేద్యం కాబట్టి ప్రసాదంగా కనుక కూడా ఉంటుంది. కాబట్టి మేషరాశి వారికి ఏలినాటి శని స్టార్ట్ అయ్యే పరిస్థితి ఉంటుంది. సో ఈ 4.5 months మీరు ఇందాకే చెప్పారు మేషరాశి వారికి మంచి కాలం అనే చెప్పారు. మొత్తం ఓవరాల్ గా ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా ఎట్లాంటి రిజల్ట్స్ ఇవ్వబోతున్నారు, శని వక్రగతి అనేది వివరంగా తెలియజేశారు. రెమెడీస్ ని కూడా చేసుకున్నారు. డెఫినెట్ గా ఇవి పాటించుకుంటూ ఈ 4.5 months కూడా అందరికీ పీస్ఫుల్ గా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు సార్. నమస్తే.